వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. గురువారం ఉదయం ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తం ఉంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ, ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ, రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో, అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్స్తామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. విజయవాడ నోవాటెల్ హోటల్ వద్ద సర్వీస్ రోడ్ విస్తరణ పనులు ఎంపీ కేశినేని నాని పరిశీలించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇక్కడ నుంచి కూడా వేయాలి. వేసిన తర్వాత రోడ్డు వేస్తే ఇంకా ఆ రోడ్డు ఆల్రెడీ 7.5 మీటర్స్ రోడ్డు ఉంది, 1.5 మీటర్ డ్రైనేజ్ ఉంది. తర్వాత యూటిలిటీస్ కోసం ఇంకో దాదాపు 1 మీటర్ కరెంట్ పోల్స్ కానీ మొత్తం మీద 10 మీటర్స్ అయింది రోడ్డు, అంటే 33 ఫీటు. చాలా పెద్ద రోడ్డు అవుతుంది. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కమిషనర్ గారిని ఏమని కోరాం, తప్పకుండా వేస్తామని చెప్పారు. అలా ఈస్ట్ సర్వీస్ రోడ్డు కూడా త్వరలోనే మొదలుపెట్టి చేపిస్తాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మేమందరం కూడా ముఖ్యంగా ఇక్కడ మరి నిత్య కృషి వాళ్ళు మా గద్దె రామ్మోహన్ గారు ఎప్పుడు కూడా నిరంతరం ప్రజలు సమస్యలు ఉంటారు. ఈ విజయవాడ అన్న అభివృద్ధి చెందిందంటే ఓన్లీ తెలుగుదేశం వల్లే జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరికీ కూడా. ఎందుకంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టి మీరు ఎక్కడ చూసినా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందంటే 14 to 19. తర్వాత దాని పనులు కొనసాగింపుగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అంత మాత్రమే కనీసం 50 కోట్ల రూపాయలు రోడ్డు ఎక్స్టెన్షన్కి ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి కూడా మనం ఇక్కడ గమనించాలి. ఈ విజయవాడ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో 50 కోట్ల రూపాయలు ఈ రోడ్డు ఇస్తే చాలా ఎప్పుడో అయిపోయింది ఈ రోడ్డు. కానీ మేము కేంద్ర ప్రభుత్వంలో ప్రొవిజన్ మార్పించి తీసుకొచ్చి ఇంత హడావుడి ఇంత డిలే అవ్వడం జరిగింది. ఏది చూసుకున్నా సరే, ఈవెన్ మీకు రిటైనింగ్ వాళ్ళు కృష్ణానది మీద ఆ ప్రాంతం అంతా, కృష్ణానది ప్రాంతం అంతా మునిగిపోతుందంటే మా గద్దె రామ్మోహన్ గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి రిటైనింగ్ వాళ్ళు ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. అదే ఇవాళ కొనసాగింపు జరుగుతూ ఉంది పని. అంతే తప్ప ఒక్క పని కూడా ఈ విజయవాడకి, ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైకాపా కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. అది ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైనా కానీ మళ్ళీ 4-5 నెలల్లో మళ్ళీ మా ప్రభుత్వం రాబోతూ ఉంది. ఈ విజయవాడ అభివృద్ధి అంటే మళ్ళీ మాతోనే సాధ్యం అని చెప్పి మరొకసారి చెప్తాం. టీడీపీ పార్టీ మైలవరం శాసనసభ్యుల అభ్యర్థిగా తనని 2024 ఎన్నికల్లో అవకాశం కల్పించారని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బారావు కోరారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతి గల పనిచేసేటటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వారికి కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, తెలుగుదేశం పార్టీ విధానాలు, అట్లానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి త్యాగం,
ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం విధానాల గురించి, వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజలందరికీ తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే మైలవరం నియోజకవర్గంలో రాబోయే శాసనసభ పోటీలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడం కోసం అవకాశం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, పార్టీ పెద్దల ద్వారా కూడా, జనసేన మిత్రుల ద్వారా కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో, వారు ఏ విధానాలు, ఏ మేనిఫెస్టో అయితే ప్రకటిస్తారో అదంతా ప్రజల ముందుకు తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించి మరలా మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. దీన్ని విజయవంతం చేయవలసిందిగా మైలవరం నియోజకవర్గ ప్రజానీకాన్ని, తెలుగుదేశం జనసేన కార్యకర్తల్ని, ముఖ్య కార్యకర్తలు అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. మీ అందరి ద్వారా ఈ నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రయత్నం చేయడం కోసమే ఈ సభ ఏర్పాటు చేయడం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోతాడని సర్వేలు చెప్పి వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ అధిష్టాన్ని ప్రశ్నించారు. ఇవాళ మనం చరిత్రలో ఎప్పుడు కూడా మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు చూసాం, లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్లు చూసాం. రాజకీయ ట్రాన్స్ఫర్లో మొదలుపెట్టింది మొట్టమొదట భారతదేశ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ ప్రభుత్వమే. ఇవాళ ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు అయినటువంటి వ్యక్తి పక్క నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతాడని అడుగుతా ఉన్నా. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు తిరస్కరించారు. ఆయన రిపోర్ట్లన్నీ బ్యాడ్గా ఉన్నాయి, అంతులేని అవినీతి ఆ నియోజకవర్గంలో జరిగిందని అతను అక్కడ చెల్లని కాసయ్యాడు. మరి సెంట్రల్ నియోజకవర్గంలో ఎలా చెల్లుతాడు? ఇవాళ రాష్ట్రంలో ఇష్టాధారణంగా ఎస్సీలని, బీసీలని ఇష్టాధారంగా మారుస్తూ ఉన్నాడు. సీఎం సొంత నియోజకవర్గం తాడేపల్లిలో సీఎం ఉండే ఇల్లు మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి ఎమ్మెల్యేనే నీకో నమస్కారం, నీ పార్టీకో నమస్కారం బాబు, నీ పదవికో నమస్కారం అని ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి దండం పెట్టి వెళ్ళిపోయాడంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితులు, వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది. అంటే మునిగిపోయే నావా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిపోయింది. ఆ నావలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఎవరన్నా కాస్తో కూస్తో భయంతోనో లేదంటే ఇంకొక దీంతోనో ఉంటే వాళ్ళు కూడా పోతారు. చల్లని కాసు అయినటువంటి ఒక ఊరిలో చల్లని కాసు రెండో ఊరిలో చెల్లదు. ఇది ఎక్కడైనా చల్లని కాసు. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ భావోద్రేకానికి లోనయ్యారు. అనకాపల్లిలో జరిగిన వైసీపీ కొత్త ఇన్ఛార్జి మలసాల భరత్ పరిచయ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేదమ్మా? రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే
కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు స్థాయి నుంచి భవిష్యత్తునిచ్చి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరతులు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను, నా గుండెల్లో మీరు. 10వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె. మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరిని వీడి మానవత్వంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చర్చలు జరపాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్. ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల మొండి వైఖరి వీడి నేడు 10వ రోజు జరుగుతూ ఉంది. డిసెంబర్ 26 అర్ధరాత్రి నుంచి ఈరోజు మున్సిపల్ కార్మికుల సమ్మె శంఖారావం పూరించారు. నేటికి కూడా ప్రభుత్వం 2 దఫాలుగా చర్చలు జరిపింది. ఆ చర్చలు చిత్తశుద్ధితో చేయట్లేదని మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో మానవతా దృక్పథంతో ప్రజల ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడిన ఎంతో మానవతా మూర్తులు ఈరోజు మున్సిపల్ కార్మికులు. అలాంటి మానవతా మూర్తులకి ఈరోజు కాళ్ళు గడిగినా తప్పులేదన్న ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికలప్పుడు కనీస వేతనం 26,000 లేకుండా మున్సిపల్ కార్మికులు ఎలా బతుకుతారని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించిన ఈ ముఖ్యమంత్రి గారు నేడు అధికారంలో ఉండి కనీస వేతనం 26,000 అమలు చేయకుండా ఇలా కాలయాపన చేయటం, కార్మికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, పోటీ కార్మికులను పెట్టడం సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులు ఎండనక వాననక అనేక రూపాల్లో వాళ్ళు రిస్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినట్టు హెల్త్ అలవెన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు 11th PRC ప్రకారం బేసిక్ పే ఈరోజు 20,000 ఉంది. దాన్ని అమలు చేయమని చెప్పేసి హెల్త్ అలవెన్స్తో సంబంధం లేకుండా మేము అడుగుతా ఉన్నాం. రేపు 12th PRC కూడా వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని 11th PRCలోనే వీళ్ళకి జీతాల పెంపుదల విషయాన్ని ప్రతిష్టంగా అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మినిస్టర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్తున్నారు. ఇది సమంజసం కాదు. 33 మంది నీ సలహాదారులు ఉన్నారు. నెలకే 3 లక్షలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాం. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రజల కోసం పనిచేసే మున్సిపల్ వర్కర్స్ని దృష్టిలో పెట్టుకొని జీతాల పెంపు అదేవిధంగా ఇంజనీరింగ్ హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని కోరుతా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మున్సిపాలిటీలు అనేక రూపాల్లో జనాభా పెరుగుతూ ఉన్నారు. సంఖ్యరీత్యా ఈరోజు వర్కర్స్ సంఖ్యను పెంచమని అడుగుతా ఉన్నాం. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. చనిపోయిన కార్మికుల పిల్లలకి వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి పోటీగా కార్మికులను తీస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. మీరు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే ఈరోజు మున్సిపల్ కార్మికులు విధులకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గర తప్పు పెట్టుకొని కార్మికుల్ని ఈరోజు తప్పుగా చూపించే ప్రక్రియని ఈరోజు తక్షణమే మానుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం.